ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్పిన మీ అందరికీ కూడా అభినందనలు. ఈరోజు నేను బర్త్డే రోజు మీ ఊరికి వచ్చానంటే దీని ప్రాముఖ్యత మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇక్కడ అభ్యర్థి నగేష్ కుమార్ గారు ఒక మంచి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి. ఆయన్ని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క ఓసూరు క్యాండిడేట్ బాలకృష్ణారెడ్డి మాజీ మంత్రి, ఇద్దరిని గెలిపించమని కోరడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాతో కూడా మా మంత్రివర్గ సభ్యులైనటువంటి కె రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మంత్రి గారు, ఇంకొక పక్కన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు, వీరే కాకుండా కర్ణాటక నుంచి అపోజిషన్ లీడర్ బీజేపీ అశోకన్ గారు, ఎక్స్ ఎంపీ నరసింహం గారు, ఎక్స్ ఎంపీ రామలింగం గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీజేపీ నారాయణ గారు, అమర ప్రశాంత్ రెడ్డి గారు, அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பிறந்த நாளில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷ். மாற்றத்தை கொண்டு பெற வேண்டும் என்ற ஆர்வம் உங்களிடம் தெரிகிறது. கவலை படாதீங்க. இன்னும் 15th డేస్ மட்டும்தான். ఈనాడు ఇక్కడ రావడం, మీ అభిమానం చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో లేని అభిమానం ఈరోజు తమిళనాడులో నేను చూస్తున్నాను. అయితే తమిళనాడు అంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ద్రవిడ సంస్కృతికి మూలం. పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలు పాలించిన గొప్ప చరిత్ర కల నేలది. ఇక్కడ ఆచారాలు, అలవాట్లు అందరికీ ప్రత్యేకం. తమిళం అంటేనే అత్యంత ప్రాచీన భాష. మీ అభిమానం ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా తమిళ్లోనే మాట్లాడతారు. అది విశిష్టత. అందుకని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత మునుపు కూడా బాగా అభివృద్ధి అయిన ప్రాంతం తమిళనాడు. మనందరికీ ఒకప్పుడు రాజధాని మెడ్రాస్ ప్రెసిడెన్సీ, అంటే మద్రాసు కేంద్రంగానే ఆ రోజు పనిచేశాం. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఉద్యమంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమయ్యి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, కర్ణాటక వచ్చింది, కేరళ వచ్చింది, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలు వచ్చాయి. ఎన్నో పరిశ్రమలు, వాణిజ్యానికి తమిళ గడ్డ పేరుగాంచింది. తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు. ఇదే తమిళ సోదరుల సక్సెస్ సీక్రెట్. ఏ రంగంలో అయినా రాణించే శక్తి తమిళులకుంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ని మనం సపోర్ట్ చేయాలి. అందుకే అడుగుతున్న, అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా, ఈ ప్రభుత్వం వల్ల సాధ్యమా, కేంద్ర సహకారం కావాలనా లేదా?
అందుకే కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన బలపడాలి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి అమ్మ జయలలిత. ఆ స్ఫూర్తి కూడా రావాలి. ఇది రావాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. మున్నేట్రం వేண்டுమా, వేలై వాய்ப்பு கள் வேண்டுமா, அப்படியானால் மத்தியத்தில் மோடிஜி இருக்க வேண்டும், மாநிலத்தில் அம்மா ஆட்சி வர வேண்டும். ఎందుకు ఎన్డీఏ కూటమిயை వెట్రి పెర చేయంగల్. మీ ఓటుతో రాష్ట్రం గెలుస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు గెలుస్తుంది. ఇక్కడ అభ్యర్థి గురించి నేను చెప్పక్కర్లేదు. ఎలాంటి అభ్యర్థో మీకు అందరు తెలుసా అని అడుగుతున్నా. మీ అందరికీ రౌడీ రాజకీయాలు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి వద్దని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఉంగళ్ ఒట్టినాల్ తమిళనాడు వెల్లుం, ஒவ்வொரு வரும் ஒவ்வொரு குடும்பம் வெல்லும். ஓட்டு உங்களது. உங்கள் வாழ்வை மாற்றும் பொறுப்பு என்டிஏது. తమిళ్ తాయ్ వల్గా. తెలుగు తల్లికి జై. భారత మాతాకి జై. ఇప్పుడు గట్టిగా మీరందరూ ఎన్డీఏకే ఎన్డీఏ అంటే గట్టిగా జిందాబాద్ గట్టి చెప్పాలి. ఎన్డీఏ. ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, మేమందరం బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని. భారతదేశ అభివృద్ధి, తమిళనాడు అభివృద్ధి, మనందరి అభివృద్ధి వీళ్ళ వల్లనే సాధ్యం. అందరం సమైక్యంగా పనిచేస్తామని మళ్లీ వస్తా. ఇక్కడ విజయోత్సవ సభ పెడతా. వచ్చి మన మిత్రుడిని గెలిపిస్తే మళ్ళా వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా మీ అభివృద్ధికి అండగా ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తూ జై హింద్, జై హింద్.